స్తోత్రం. మీ దయ కొరకు వాత్సల్యత కొరకు మీ స్తోత్రం. గడిచిన 2 దినాలు మీరు సహాయం చేసి మీ కనికరం చూపినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ ఆఖరి దినపు సువార్త కూటమును బట్టి మీకు స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే ఆయన ఈ లోకంలోనికి పంపెను గాని తీర్పు తీర్చుటకు ఆయన మిమ్మల్ని లోకంలోనికి పంపలేదని నీ వాక్యం సెలవిస్తున్నది. కనుక ఆయన మమ్మల్ని రక్షించడానికే మీ ప్రియకుమారుని లోకంలోనికి పంపినారు. ప్రభువా, మిమ్మల్ని చూచే కన్నులు ఇవ్వండి, మీ మాటలు వినే చెవులు ఇవ్వండి, మీకు లోబడే హృదయం ఇవ్వండి. ఈ స్థలమును దర్శించండి, మమ్మల్ని దర్శించండి నాయన. మీ కనికరం చూపండి. దుష్టాధికారమును యేసుక్రీస్తు నామమున దూరపరిచి లయపరిచి మీరే ఈ స్థలంలో నిలవబడి మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మీ కృపనిమ్మని మా ప్రభును ప్రేక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం కూర్చుందాం. దైవజనులు శ్రీ కన్నా